ప్రేమ్ రే నానా లేరా రే 2 minutes అమ్మా. లేరా. వీడు నాన్న కన్నా అంటే వినే రకం కాదు. ఇప్పుడు పడుకో, ఎంతసేపు కావాలంటే అంతసేపు. బా అమ్మా, పొద్దునే దేవుని కాకుండా నన్ను సతాయిస్తున్నావేంటమ్మా? ఈరోజు నీకు లీవా? ముందెళ్ళి 2 పాల ప్యాకెట్లు తీసుకునిరా. 2 పాల ప్యాకెట్లా? ఏ అమ్మా, ఈరోజు మన ఇంటికి చుట్టాలు వస్తున్నారా? హలో మదర్ ఇండియా, నీతోనే మాట్లాడుతుంది. పొద్దునే రాజీవ్ మావయ్య వాళ్ళ కూతురు వచ్చింది. సాఫ్ట్వేర్ ఏదో జాబ్ వచ్చిందంట, ఇక్కడే ఉంటుందంట. రాజీవ్ మామ కూతురు వచ్చిందా? అవును. అంటే నాకు మరదలవుతుంది. మన ఇంట్లోనే ఉంటుందా? కాదు. ఇందాక ఇక్కడ ఉంటుందన్నా? ఇక్కడే ఉంటదన్నాను, మన ఇంట్లో కాదు. మన ఇంట్లో కాకుండా ఇంకెక్కడుంటుంది మరి? పక్కిల్లు ఖాళీగానే ఉందిగా, అక్కడ ఉంటుంది. అదేంటమ్మా? ముందు పాల ప్యాకెట్లు తీసుకునిరా, నేను పూజ చేసుకోవాలి. హో సారీ గాడ్, మా అమ్మ కోరికలు నెరవేరేంత వరకు నీకు తిప్పలు తప్పవు. రే, ఆ అమ్మాయి ముందు ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేసావో బాగో చెప్తున్నా. నేనెందుకు వేస్తానమ్మా? అయినా రాజమామయ్య కూతురు నేనెందుకు చూస్తాను? చూడకుండా ఎలా ఉండమంటావమ్మా? అత్తయ్య రామ్మా, అక్కడే నిలబడిపోయావే. రూమ్ అంతా సర్దేసుకున్నావా? అంతా అయిపోయింది. వీడు నా కొడుకు. హాయ్. హాయ్. టీ తాగుతావా, కాఫీ తాగుతావా? టీ అత్త. వీడు పాల ప్యాకెట్లు తీసుకొస్తా. సరే అమ్మా, నేను వస్తాను. నేను కూడా వెళ్తాను. పర్వాలేదమ్మా, వాడు తీసుకొస్తాడు. అంటే కాలనీ కూడా చూసినట్టుంటుంది. సరే మరి. ఓయ్, నేను వస్తాను. ప్రేమ్. అదే, నా పేరు ప్రేమ్ అంటున్నాను. శృతి. హో నైస్ నేమ్. అవును, నువ్వు రాజీమామ కూతురు? అవును. ఏ అంటే ఏం లేదు, చిన్నప్పటి నుంచి రాజీమామ కూతురుందని వినడమే గానీ చూసిందే లేదు. నాన్న నన్ను ఎక్కువగా బయటికి తీసుకెళ్లేవారు కాదు. ఎప్పుడు చూడు చదువు చదువు అని ఇంట్లో కూర్చోబెట్టేవారు. ఇప్పుడు కూడా అత్తయ్య మీద నమ్మకంతోనే పంపించారు. నా గురించి తెలియదు అనుకుంటా. కానీ నాకు నీ గురించి అంతా తెలుసు. ఎవరేమన్నా పట్టించుకోవని, నీకు నచ్చిందే చేస్తావని అమ్మ చెప్తూ ఉండేది. అవును, నువ్వేం చేస్తూ ఉంటావు? జాబ్. మన షాప్ వచ్చింది, పద. జాబ్ రావాలంటే ముందు బ్యాక్లాగ్స్ క్లియర్ అవ్వాలి. అన్నా, మిల్క్ ప్యాకెట్స్. రెండు. అన్నా, మనీ ఖాతాలో రాసుకోండి, పద. హైదరాబాద్ చూసి చాలా రోజులైంది. చాలా మారిపోయింది. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను. ప్రేమ్, నువ్వు ఖాళీగానే ఉన్నావుగా, తను ఒకసారి బయటకు తీసుకెళ్ళొచ్చు కదరా. వెళ్దాం, పక్కన నర్సరీ ఉంది. సరే.
యాక్టివ్ ఉండాలిరా ఇన్స్టాగ్రామ్లా. ఏంది వచ్చాడు రా పీకుడు గడు. ఏం బ్రో బలిచిందా నిన్న మ్యాచ్కి రాలేదు? అరే ఇంటికి చుట్టాలు వచ్చిర్రా. చూసినావారా చుట్టాలు వచ్చి మ్యాచ్ కొట్టిండు మోతవరి. అరే వచ్చిన వాళ్ళు జర ఇంపార్టెంట్ రా. ఇంతకీ మ్యాచ్ ఉన్నదా వీకిందా? నా 500 నా 1000 రూపాయలు రెండు బీకినాయి. మొత్తానికి సక్సెస్ఫుల్గా 1500 దొబ్బెట్టారనమాట. యా అది సరే గాని పొద్దున కాలనీకి ఒక అమ్మాయి వచ్చిందిరా. ఏముందిరా తెలుసు. అబ్బబ్బా. ఏ అమ్మాయిరా? పక్కింట్లో సుబ్బారావు అంకుల్ ఉన్నాడుగా వాళ్ళ ఇంటికి వచ్చింది. ఓకే. అదంతా పక్కన పెడితే ఈరోజు నైట్ బయటికి పోదాం, ఏమంటావు? పోదాం ఈ మోతవరే. వస్తా ఓ కాకా ఏంది అరే నేను రానురా. ఏమాయరా? కలిసిందా అబ్బే? చెప్పినా గారా ఇంటికి చుట్టాలు వచ్చారు. ఎవ్వరు చుట్టాలు ఏం చుట్టాలు రా సామి. హాయ్. ఎవరేమా? ఇవనే నా చుట్టం. అత్తయ్యని అడిగితే నువ్వు ఇక్కడే ఉంటావని చెప్పింది. వీలేనా నీ ఫ్రెండ్స్? యా. హాయ్ హాయ్. ఇదేనా మీ అడ్డా? అరే నైట్ అవును చుడతానన్ను ఈమనేనా? గదేరా ఈ చుట్టం. ఆమెనా? ఇవనేరా? అయితే నైట్ అవుట్ తీసుకోపోదాం మామ. అరే నేను చెప్పేది 1 minute. 1 minute చెప్పరా. అరే తీసుకోపోదాం రా, ఏం కాదు. తీసుకోపోదాం మామ. అరే రే వద్దురా రే, మా అమ్మ అరే, నేను ఒప్పుకోదురా. చెప్పేది- ఉందా పిల్ల రాదురా. అరే అరే అది కాదు. మీరేం మాట్లాడుతున్నారో నాకంతా వినిపిస్తుంది. వినిపిస్తుందా? వినిపిస్తుందా? నైట్ అవుట్కి వస్తావా? హైదరాబాద్ నైట్ లైఫ్ చాలా బాగుంటుంది, అది బైక్ మీద. నాన్నని అడిగి చెప్తాను. సరే నైట్ సరే, రెడీ సరే. ఉండు. అమ్మ పడుకోగానే నేను వస్తాను. 3 సార్లు తడుపు కొడతాను, పక్క తీయాలి. ఓకేనా? సరే పక్కా పట్టుకెళ్తారు కదా? ప్రామిస్? ప్రామిస్. 200%. వెళ్దామా? నాన్న ఒప్పుకోలేదు, వెళ్ళొద్దన్నారు. ప్రేమ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నిన్నే అడిగేది. ఏమని చెప్పాను? ఏంటిది? కూర్చో. ఏంటిది? కొంచెం పాపి నీ చుట్టూరు చూడు ఏముందో. సో మనల్ని బయటికి పంపకపోతే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి, అంతేగాని ఇంట్లో కూర్చొని ఏడవకూడదు. అర్థమైందా? హ్మ్. చూడు బయటికి వెళ్ళినా పెద్ద ఏం లేదు, ఇదే. అరే దీనికే మస్తు పైసలు ఖర్చు అయినారు. అరే దీంట్లో 12 రూపాయలు నాయరా రే. చూడు కూర్చున్నాడు. ఓ ఏంది మేము రాకుండా మొదలు పెట్టినా ముచ్చట్లు. అరే నేను అటు సైడ్ కూర్చుంటారా? జర్రా. కూర్చోరా దా. ఇక్కడ ఇంకోరా నీకోసం క్లాస్ ఇస్తామేం రా. థమ్స్అప్ నీకు కదా ఆమెకి. మాకు పెద్ద మందు సిగరెట్లు అలవాటు లేవు కానీ మా అరే దృష్టిలో 2 సిట్టింగ్ చిప్స్ అంటే ప్యాకెట్ నాకేరా రే. ఆగరా, ఏంట్రా ఈ పనులు? చదువుకోండ్రా అంటే ఏంట్రా ఈ పనులు? బ్యాక్ లాగ్స్ పెట్టుకుని గాడిదలా తిరుగుతున్నారు. బ్యాక్ లాగ్స్ పెట్టుకో ఎదవలా తయారయ్యారు కదా నాకన్నా మీరు. వీళ్ళకే ఎక్కువనే అమ్మా. వీడా సిగ్గు లేదేంట్రా నీకు? తాడి చెట్టులా ఎదుగు. ఆంటీ నా ఒక్కడికి ఉన్నాయి బ్యాక్ మిమ్మల్ని ఇలా ఆంటీ కాదురా. నాకు 9 ఆంటీ ఆడికి 14. ఆంటీ కొట్టండి. అరే, రారా. ఎద్దులా పెరిగావు కదా, బుద్ధి లేదా? మనం ఎగ్జామ్ లో చెప్పు. ఫెయిల్ అవ్వడానికి నిన్ను అసలు ముందు 15 ఉండే, ఒకటి క్లియర్ చేశా, ఇప్పుడు 14. అవునా? మా నాయనే ఎంత గొప్ప పని చేసావురా, ఎంత గొప్ప పని చేశారు. అసలు సిగ్గు లేకుండా 14 అని చెప్తున్నాడు. ఆగు, సిగ్గు లేకుండా మళ్ళీ చెప్తున్నాడు. ఆగరా, ఒరేయ్ బండోడా, ఆగరా. అయిపోయారా ఈ రోజు నా చదువు? 5, 9, 14 అంట. రేయ్ ఈసారి మీరిద్దరు గనుక మా ఇంటి గడప తొక్కారో కాళ్ళు ఎరగొడతాను, గుర్తు పెట్టుకోండి. ఆంటీ మీ ఇంటికి కాకపోతే ఇంకేంటికి వెళ్తామా ఆంటీ? మీరు తిట్టకపోతే మాకు రోజులా గడుస్తుందా ఆంటీ? ఈసారి క్లియర్ చేస్తాం ఆంటీ. చేస్తాం. చేస్తా. యా. చేస్తారు. హాయ్. నమస్తే. హాయ్. దండాలక్క. హాయ్.
ఆల్ ఓకే? యా యా All ఆల్ clear. క్లియర్ No dandruff. ఏమైంది అత్తయ్య? వీడికి 14, వీడికి 9, వీడికి 5. ఏంటి చపాతీలు కావాలంట? నేను హెల్ప్ చేస్తాను పదా. చపాతీ. ఓ సారీ బ్యాక్లాగ్స్ కదా. అది కాదమ్మా, అవి వీళ్ళ బ్యాక్లాగ్స్. 14, 9, 5 యా ఆఫ్ కోర్స్. ఆబ్వియస్లీ. మీరేం కంగారు పడకండి అత్తయ్య, వీళ్ళ పని నేను చూసుకుంటాను. ఏంట్రా చూసుకుంటా అంటుంది? ఏం చూస్తుందిరా? మనం కూడా చూసుకుందాం. చూద్దాం చూద్దాం. మనం కూడా. ఈ ఫార్ములాలు ఏందిరా అసలు? అరే అసలు అర్థమైతలేదు. నేను చదవరా బాయ్, టైం వేస్ట్ కాకపోతే నాకు రాదు. ఓయ్ సైన్ reaction, opposite reaction, evaporation, evaporation. ఇది ఏమైందిరా? ఏం అర్థం కావట్లేదురా. బుక్ సీదా పెట్టరా, అప్పుడు అర్థమవుతుంది. ఓ థ్యాంక్ యూ. మెంటల్. అమ్మాయి ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు. రేపటి నుంచి ఎగ్జామ్స్, నాకు చాలా భయం వేస్తుంది. ఫస్ట్ లొకేషన్ చూడు నువ్వు. సరే, ఇంతకు నన్నెందుకు రమ్మన్నావు? ఏమన్నా చెప్పాలా? ఏం లేదు, ఊరికే పిలిచాను. ఏం లేదా? పనుండి రమ్మన్నావేమో అనుకున్నా. సరే బై. ఆగు. 7th క్లాస్లో 2011లో నేను చేయాలనుకున్న ఒక పని మన ఫ్యామిలీలో ఒకడు చేశాడు. ఇంటి నుంచి పారిపోయి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి నేను కలవాలని చాలా వెయిట్ చేస్తున్నాను బావా. నీతో మాట్లాడాలి, నీతో టైం స్పెండ్ చేయాలి. నువ్వు ఎలా మాట్లాడతావు, నువ్వు ఎలా ఉంటావు అని ఆలోచించి నీ మీద ఇష్టం కాస్త ప్రేమగా మారింది. అదంతా పక్కన పెడితే నేను ఈ బండి ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఆ ఫీలింగ్, నువ్వు చదువుకుంటున్నప్పుడు అందులో ఇన్నోసెన్స్, నువ్వు ఆ రోజు నైట్ అవుట్ క్యాన్సిల్ అయినప్పుడు నాకు చెప్పిన మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. అయ్యో బావా, ఇంతకు మించి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. షోరా? బాగా ఆలోచించుకున్నావా? పక్కన అంటే మధ్యలో వదిలేయడాలు లాంటివి లేవు కదా? అయితే నాకిది సరిపోదు, చాలా కావాలి.